నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తాడపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళి సునీత గారికి బెదిరింపు కాల్స్ అయితే వస్తున్నాయని తెలుస్తుంది. అసలు ఎవరు చేస్తున్నారు ఏంటి, అసలు ఆ బెదిరింపు కాల్స్ వెనకాల ఆంతర్యం ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సునీత గారికి తాడపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తులు వార్నింగ్ ఇస్తూ కాల్స్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం అందుతుంది. అసలు ఏమని వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి సార్? వైఎస్ సునీత, నర్రెడ్డి సునీత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె గత 6 ఏళ్లుగా ఆమె నరకం చూస్తోంది. ఆమె ప్రాణాలకే భద్రత లేని పరిస్థితి మనం చూసాం. ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి హంతకులను పట్టుకోమని ఆమె ఎక్కని గడపలేదు, దిగని కుమ్మం లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆమె అన్ని కోర్టుల చుట్టూతా తిరిగి, పోలీస్ స్టేషన్ల చుట్టూతా తిరిగి, అన్న దగ్గర అనేక సార్లు అభ్యర్థించి న్యాయం జరగని పరిస్థితి చూసాం. ఇప్పటికీ వివేకానంద రెడ్డి హంతకులు బయటే తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సునీత పైనే కేసులు పెట్టారు. సునీతను, సునీత భర్తను కూడా అరెస్ట్ చేయమని మనం కేసులు పెట్టించడం చూసాం. ఇది ఎవరి ప్రభుత్వంలో? తెలుగుదేశం ప్రభుత్వంలో కాదు, ఇది జగన్ ప్రభుత్వం. అంటే సొంత బాబాయ్ కూతురు మీద ఇలాంటి చర్యలకు, అంటే సొంత చెల్లినే కాదన్న అతనికి బాబాయ్ కూతురు కూడా పెద్ద పట్టనట్టే కదా సార్ అర్థం. అది అన్న పాలనలో చెల్లెళ్లకు ఈ విధమైనటువంటి నరకం కనపడటం అనేది మనం చరిత్రలో చూడలేదు. చెల్లి అంటే ఒక ప్రేమ. చెల్లికి ఏదో లాంఛనాలు ఇస్తారు, ఆడబడుచు కట్నాలు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి సునీతకి ఇచ్చే ఆడబడుచు కట్నమా ఇది? షర్మిలకి ఇచ్చే ఆడబిడ్డ లాంఛనమా ఇది? ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి అన్న ఏ చెల్లికైనా కావాలని కోరుకుంటారా? పైపెచ్చు ఆయన సభల్లో మాట్లాడుతూ నా చెల్లెళ్ళు అంటాడు, నా అక్క చెల్లెళ్ళకి అంటారు. అక్క చెల్లి అంటే ప్రతి అక్క ప్రతి చెల్లి భయపడే పరిస్థితి అనమాట. మా పరిస్థితి కూడా సునీతలాగా అవుతుందా, మా పరిస్థితి కూడా షర్మిల్లాగా అవుతుందా అని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి అక్క ప్రతి చెల్లి జగన్మోహన్ రెడ్డిని చూడంగానే భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సునీత కడప లోక్సభకి పోటీ చేస్తోంది, షర్మిల పులివెందుల అసెంబ్లీకి పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు రేపు 21న తీసుకుంటున్నారు. ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుందో తాడేపల్లి ప్యాలెస్లో భూకంపం వస్తుంది. ఇప్పుడు చెల్లెళ్ళిద్దరూ అన్నల మీద పోటీకి దిగుతున్నారు అనేది ప్రజల్లోకి బలంగా వెళుతోంది. ఇప్పుడు సునీత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయొచ్చు, ఇండిపెండెంట్గా అయినా వేయచ్చు. భారతదేశంలో ప్రతి సిటిజన్కి ఉన్న హక్కు కదా, తనకు నచ్చిన స్థానంలో అక్కడ ఆమె కంటెస్ట్ చేయొచ్చు. ఆమె తండ్రి వివేకానంద రెడ్డి దానికి అనేక సార్లు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి మధ్య బంధం మనకు తెలుసు. అన్న అసెంబ్లీకి వెళ్తే తమ్ముడు లోక్సభకి వెళ్ళేవాడు, అన్న లోక్సభకి వెళ్తే తమ్ముడు లోక్సభకు వచ్చేవాడు, అసెంబ్లీకి వచ్చేవాడు. ఇప్పుడు సునీత గనక అక్కడ లోక్సభకి కంటెస్ట్ చేస్తే వైసీపీకి డిపాజిట్లు రావు, అవినాష్ రెడ్డి అడ్రస్ గల్లంత అవుతుంది. ఆ భయం పట్టింది. అందుకనే ఈ బెదిరింపు కాల్స్గా మనం చూడాలి. ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందా, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుందా, ఇలా భయపడిపోతున్నారు. షర్మిల పులివెందుల అసెంబ్లీకే పోటీ చేసింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అప్పుడు ఏ చెల్లెళ్ళకైతే ఈ 5 ఏళ్లుగా అన్యాయం చేశాడో, జగన్ చేసిన అన్యాయం ఇవాళ జగన్మోహన్ రెడ్డినే తరిమి కొడతాను చెల్లెళ్ళ రూపంలో. పారిపోతున్నాడు అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు షర్మిల పెళ్లి శుభలాకి ఇవ్వడానికి వచ్చింది తాడేపల్లి ప్యాలెస్. అన్నకు శుభలాకి ఇవ్వటానికి చెల్లి పర్మిషన్ అడిగితే యాంటికబ్బా, ఇప్పుడు ఎందుకంట బీజేపీ వాళ్ళకు కోపం వస్తుందేమో అని అన్నాడంటే అమ్మాయి ఏం చెప్పింది? అప్పుడు అన్న తీసుకోకపోతే సెక్యూరిటీకి ఇచ్చి వెళ్తా ఉందంట. అంతే కదా సార్. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే గుమ్మానికి బొట్టు పెట్టి వెళ్తాను కదా, సో ఆ విధంగానే చేశారనుకోవచ్చు మనం. సెక్యూరిటీకి ఇచ్చి వెళ్తే మరీ అవమానం అని చెప్పి ఇక అన్న ఉన్నాడు, తీసుకున్నాడు. ముళ్ళ మీద ఉన్నట్టుగా షర్మిల కూడా ఏదో ఒక 5 నిమిషాలు అక్కడ ఉండి వెళ్ళిపోయింది.
ఇప్పుడు మరి నిశ్చితార్థానికి బయలుదేరుతున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మేనల్లుడి నిశ్చితార్థంకి ఒక్కడే వెళ్తాడా, భార్యతో కూడా వెళ్తాడా? అంటే ఇప్పుడు ఇద్దరు కలిసారు అని అనుకోవచ్చా సార్? అంటే భేటీ కలిసి మాట్లాడుకున్న తర్వాతనే నిశ్చితార్థానికి వెళ్తున్నట్టు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇది జరిగిందంటారా సార్? మేనమామ బాధ్యత కదా, మేనల్లుడి పెళ్లి చేయాల్సిన బాధ్యత మేనమామది. అవసరమైతే తన కూతుర్ని ఇచ్చి చేయాలి. అవును, సరే కూతుళ్ళు అనేటు ఇవ్వలేదు, అతను ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు దగ్గరుండి అక్షంతలు ఇయ్యాలి. ఇప్పుడు బావమరుదులు బతుకు కోరాలమ్మా, దాయాదులు చావు కోరతారు, బావమరుదులు బతుకు కోరతారు అంటారు. మరి ఈ బావమరుది ఏంటో బ్రదర్ అనిల్ అంటే పడదు, సునీత భర్త అన్న కూడా పడదు, రాజశేఖర్ రెడ్డి. ఆ బావ అనిల్, ఈ బావ రాజశేఖర్ రెడ్డి, ఇద్దరు బావలకి బావమరిది ఏ విధంగా భయపెడుతున్నాడో మనం చూస్తున్నాం. రైట్. అట్లనే చూస్తే ఇప్పుడు అనిల్ బ్రదర్ కూడా కాంగ్రెస్కి అంటే షర్మిలకి ప్రచారం చేస్తుంటే ఇప్పుడు వైసీపీ తరపున విమలారెడ్డి కూడా ప్రచారం చేస్తుందని కూడా మనం వింటున్నాం సార్. సో అంటే ఇక్కడ కూడా పోటీ అనుకోవాలా సార్ వీళ్ళిద్దరి మధ్యలో ప్రచారం? అంటే ఎక్కడ షర్మిల అనిల్ వీళ్ళ ప్రచారంతో తన ఓట్ బ్యాంకు గండిపడుతుందో, క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా వాళ్ళు ఎత్తుకుపోయి కాంగ్రెస్ పార్టీకి జమ చేస్తారో అనే ఒక భయంలో జగన్మోహన్ రెడ్డి ఇక అనేక ఎత్తులు జిత్తులు వేస్తున్నారు. ఇప్పుడు షర్మిల ఢిల్లీ వెళ్ళి ఆ కాంగ్రెస్ కండువా రాహుల్ కప్పినప్పుడు స్పీచ్ మీరు విన్నారు. ఏమని? మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుతూ 2000 చర్చిలు ధ్వంసం చేశారు, 60,000 మంది మీద హింస విధ్వంసం, చాలా ఆవేదన చెందినప్పుడు బ్రదర్ అనిల్ కూడా పక్కనే ఉన్నారు. రేపు అదే టాపిక్ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఏది? ఏ అనిల్ అయితే గత ఎన్నికల్లో చర్చిలను పాస్టర్లను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డికి ఓటేయించాడో, ఇప్పుడు ఆ అనిల్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు అడుగుతారు. అంటే లైక్ ఓట్లు ఇవ్వద్దని చెప్తారు. భయం పట్టింది ఆల్రెడీ. మనం అనిల్ ఇప్పటికే గత 2 ఏళ్లుగా ప్రచారం చేస్తున్నాడు. విశాఖపట్నంలో అన్నిటిలో కూడా మా బావమరిది అపాయింట్మెంట్ నాకే దొరకట్లేదని చెప్పేసి, మీకు దొరికేది ఏంటి అని అతను బీసీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కావాలని అనటం, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ను కూడా క్రిటిసైజ్ చేశాడు. అంటే ఎంత ఎడం జరిగారు అనేది మీకు అర్థమవుతుంది. అంటే బ్రదర్ అనిల్ని నల్లిఫై చేయటం కోసం ఇప్పుడు మీరు అన్నట్టు విమలారెడ్డిని రంగంలో దించుతున్నారు. ఎవరి? వైఎస్ విమలారెడ్డి. తను కూడా పాస్టర్ అంటే ప్రచారకర్తనే కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చెల్లి, ఆమెకు ఆల్రెడీ లూక్స్ ఫౌండేషన్ ఏదో ఉంది, సెయింట్ లూక్స్ అనే దానికి విశాఖపట్నంలో పెద్ద భూములే ఇచ్చారు. ఇది ఎప్పుడుది? 2004లో రాజశేఖర్ రెడ్డి 2006లో ఉన్నప్పుడే ఆమెకు ఆ ల్యాండ్స్ అలాట్మెంట్ జరిగింది. ఇక్కడ ఎండాడ 300 కోట్ల విలువైన భూములు, ఏమీ ఆషామాషి భూములు కాదు. అప్పట్లోనే ఎకరం 1.5 ఎంతో ఉండేది. రాజశేఖర రెడ్డి టైంలోనే 25 లక్షలకో ఎంతో ఇచ్చారు. 7 ఎకరాలు 7.5 ఎకరాలు ఎండాడలో ఆమెకి. ఎవరికి? ఈ విమలారెడ్డి గారి ఫౌండేషన్ సెయింట్ లూక్స్ అనేది ఆమె ఏదో హాస్పిటల్ పెడతా అది పెడతా అని చెప్పి తీసుకుంది, ఏమీ పెట్టలేదు. దాంట్లో ఏదో రేకుల షెడ్లు వేసి నర్సింగ్ స్కూలు, ఏదో చిన్న చర్చి రేకుల షెడ్లు ఏదో నడుపుతున్నారు. మరి 300 కోట్లు విలువైన భూమి మరి ఇచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలిగా విమలారెడ్డి గారు. ఏది? జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేసి ఆమె ఇంటింటికి తిరిగి అనిల్కి వ్యతిరేకంగా షర్మిలకి వ్యతిరేకంగా ఆమె గనక చేయకపోతే జగన్ ఏం చేస్తాడు? ఆ 300 కోట్ల భూమి లాగేసుకుంటాడు. విమలారెడ్డిని కూడా బెదిరించి మరి వాళ్ళ తన తరపున పనిచేసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా మనకు కనపడుతోంది. అతను ఎవరినైనా అంతే కదా, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం, దారికి తెచ్చుకోవటం అన్నమాట. ఇప్పుడు విమలారెడ్డి మొన్న మనం చూసాం, షర్మిల అతనితో విభేదించినప్పుడు, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు విమలారెడ్డి స్టేట్మెంట్స్ కూడా మీరు చూశారు. భారతిరెడ్డిని కలిసి జగన్ను కలిసి భారతి జగన్లే తనకి ముఖ్యమని విమలారెడ్డే చెప్పారు. అంటే షర్మిలకు అన్యాయం జరిగిందన్నా కూడా షర్మిలకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ షర్మిల ఒంటరి పోరాటం చేస్తుంది ఆ కుటుంబంలో, సునీత ఒంటరి పోరాటం చేస్తుంది ఆ కుటుంబంలో. సునీతకు షర్మిలకు
ఇవాళ వాళ్ళ ప్రాణాలకే రక్షణ లేని పరిస్థితుల్లో మరి వాళ్ళని కాపు గాయాల్సింది ప్రజలే. ఇప్పుడు ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియా సునీత మీద బురద జల్లిందో మనం చూసాం. చివరికి షర్మిల మీద కూడా వాళ్ళు ఎలా అసభ్యంగా పెట్టారో మనం చూసాం. వైఎస్ షర్మిల పేరు మొరసపల్లి షర్మిల ఏంటి ఆ భర్త ఇంటి పేరుతో కలిపి ఆమె పైన అసభ్య పోస్టులు చూసాం. వీళ్ళ రాజశేఖర రెడ్డి అభిమానులు. నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు అయితే రాజశేఖర రెడ్డి కూతురు మీద అలాంటి అసభ్య పోస్టులు పెడతారా? అంటే రాజశేఖర రెడ్డి అభిమానులు అంటే ఆబ్వియస్లీ వీళ్ళ అభిమానులు కూడా అవ్వాలి కదా సార్. అవ్వలేదు కదా. అంటే ఇక్కడ అది ఎక్కడ కూడా ప్రేమలాగా కనిపించట్లేదు, అభిమానులాగా కూడా కనిపించట్లేదు. అంటే జగన్ డబ్బులకు అమ్ముడు పోయి ఆయన ఎవరి మీద పోస్టులు పెట్టమంటే వాళ్ళ మీద పెట్టేస్తారా? ఇప్పుడు ఆమె జగన్ చెల్లెలు, పేగు బంధం, ఒక పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళ మధ్య మీరు ఈ విధమైనటువంటి అసభ్య పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఆడపిల్ల కదా. రాజశేఖర్ రెడ్డి కూతురు మీదే అలా పెట్టారంటే ఇక వీళ్ళు ఎవరినైనా వదులుతారా? దీనికి చెప్పాల్సింది, దీనికి పలకాల్సింది ముగింపు ప్రజలే. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారా, మరి అన్యాయానికి గురైనటువంటి సునీత షర్మిలకు అండలుగా ఉంటారా అనేది ప్రజలే తెలుసుకోవాలి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.